హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఫ్యాన్స్ డౌట్ లో ఉన్నారు, నిర్మాతలు టెన్షన్ లో ఉన్నారు. అసలు కల్కి సినిమా ఈసారైనా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అంటూ అందరూ డైలమాలో ఉన్నారు. మే 9న రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమా రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉన్నా షూటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇదే కాకుండా ఇప్పటికే మొదలవ్వాల్సిన ప్రమోషన్లు కూడా పోస్ట్ పోన్ చేశారు. మరి సినిమా కూడా పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారా? ప్రభాస్ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి. మరి ఇంత భారీ సినిమా చేయాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. అందుకే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యి మేలో రిలీజ్ ఫిక్స్ చేసుకుందని సర్దుకుపోయారంతా. అంతేకాదు, ఈసారి ఎలా అయినా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఈసారి కూడా కల్కి మే 9న రిలీజ్ అవ్వడం డౌటే అంటూ వార్తలొస్తున్నాయి. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ తో కల్కి తెరకెక్కుతోంది. ఇంత పెద్ద సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి. అసలు ప్రమోషన్ల సంగతి పక్కన పెడితే ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా ఇటలీలో షూటింగ్ చేసే పనిలో ఉంది కల్కి టీం. ఇంకా షూటింగే కంప్లీట్ అవ్వలేదంటే పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తారు, ఫైనల్ కాపీ ఎప్పుడు చూస్తారు, కరెక్షన్ ఎప్పుడు చేస్తారు, అసలు ఇవన్నీ 2 నెలల్లో అవుతాయా అంటూ అనుమానాలొస్తున్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కల్కికి సంబంధించి ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా జరగాల్సి ఉంది. ఆ వర్క్ ఇన్ టైంలో అయితేనే మే 9కి రిలీజ్ అవుతుంది. ఒకవేళ వర్క్ తో సాటిస్ఫై కాకపోతే మళ్లీ మార్పులు చేసి సినిమాని మే 9కి రిలీజ్ చేయడానికి యూనిట్ కి టైం సరిపోదు. అందుకే మే 9న రిలీజ్ అవ్వడం కష్టమేమో అంటూ టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఇప్పటికే షూటింగ్ తో పాటు ప్యారలర్ గా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ అన్ని చేస్తుండటంతో సినిమా దాదాపు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసినట్టే అని తెలుస్తోంది. అయితే ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో మే 9 కల్కి రిలీజ్ అవుతుందో లేదో అంటూ డైలమాలో ఉన్నారు జనాలు. 5 ఏళ్ల నుంచి హిట్ అన్న మాట లేదు. హిట్ కాదు కదా, కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. అయితే అన్ని సినిమాలు ఒకెత్తు, ఆపరేషన్ వాలంటైన్ ఒకెత్తు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో లాస్ట్ వీక్ థియేటర్లకు వచ్చాడు వరుణ్ తేజ్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లకు వచ్చిన వరుణ్ సినిమా మరోసారి డిజాస్టర్ అయింది. ఈ లెక్కన వరుణ్ సినిమాలు చూసే ప్రేక్షకులే లేరా? చెయ్యని ఎక్స్పెరిమెంట్ లేదు, టచ్ చేయని జానర్ లేదు. మాస్, లవ్, యాక్షన్, థ్రిల్లర్, సైంటిఫిక్, కామెడీ ఇలా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరుసగా అన్ని రకాల సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. అలా మరో ఎక్స్పెరిమెంట్తో పోయిన శుక్రవారం ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ చేశాడు. వరుణ్ కెరియర్లో భారీ బడ్జెట్తో తెలుగులో చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేసి గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వారం కాదు కదా, కనీసం 4 రోజులు కూడా థియేటర్లో ఆడలేకపోయింది. టాలీవుడ్ నుంచి ఫస్ట్ తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆపరేషన్ వాలంటైన్ కి మంచి హైప్ వచ్చినా రిలీజ్ అయ్యాక మాత్రం పట్టుమని 10 కోట్లు కూడా రాలేదు. అసలు షోలే లేవు. బుక్ అయిన షోలు క్యాన్సిల్ అవడంతో పాటు అయిన వాటికి మినిమం కలెక్షన్లు కూడా రాకపోవడంతో మరోసారి డిజాస్టర్ ఫేస్ చేయాల్సొచ్చింది వరుణ్ తేజ్. గ్రాండ్ విజువల్స్ తో పేట్రియాటిక్ టచ్ ఉన్న మూవీగా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ మాత్రం ఆడియన్స్ ని తన సినిమాతో ఎంగేజ్ చేయలేక ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. 1 కాదు 2 కాదు, వరుస పెట్టి 4 ఏళ్ల నుంచి వరుణ్ తేజ్ కి ఫ్లాప్లే. గని, F3, గాంధీవధారి అర్జున, ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్, ఇలా 4 సినిమాలు వరుసగా డిజాస్టర్లే. ఎంత డిఫరెంట్ కంటెంట్ చేసినా ఆడియన్స్ మాత్రం వరుణ్ తేజ్ ని లైట్ తీసుకుంటున్నారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మట్కా మూవీ చేస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్షన్ లో కంప్లీట్ మేకోవర్ అయిన వరుణ్ ఫస్ట్ బ్రాకెట్ వీడియోతోనే మట్కా సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా అయినా వరుణ్ ఫ్లాప్లకి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఒకవైపు గోపిచంద్, మరోవైపు విశ్వక్సేన్ ఈ వారం థియేటర్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రొటీన్ యాక్షన్ సినిమాలు కాకుండా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫిక్షన్, ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో థియేటర్లకు వస్తున్న ఈ సినిమాలు వీళ్ళకి ఈసారైనా హిట్ ఇస్తాయా? ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా పెద్దగా వర్కౌట్ అయ్యే సీజన్ కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో శివరాత్రి రోజు ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతున్నాయి గామి, భీమా. శివరాత్రి సీజన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమాలు కావడంతో విశ్వక్సేన్, గోపీచంద్ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గోపీచంద్ దాదాపు 10 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య వస్తున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ కి నచ్చకపోవడంతో ఈసారి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీగా భీమా చేశారు. కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో
భారీ బడ్జెట్తో ఫిక్షన్ పోలీస్ యాక్షన్ స్టోరీగా భీమా సినిమా తెరకెక్కింది. 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న గోపీచంద్ భీమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ భీమా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కావడంతో ట్రైలర్ రిలీజ్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. దీనికి తోడు మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉండడంతో శివరాత్రికి ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందంటున్నారు టీం. యంగ్ హీరో అయినా ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్న సినిమా గామి. విశ్వక్, చాంద్ని లీడ్ రోల్స్ లో ఫిక్షనల్ డ్రామాగా విద్యాధర్ డైరెక్షన్ లో 4 ఏళ్ల పాటు తెరకెక్కింది గామి. టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గామి తెలుగు సినిమాలో ఇప్పటివరకు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ శుక్రవారం శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ లాంటి స్టార్లు సినిమాకి బెస్ట్ విషెస్ అందించడంతో కంటెంట్ ఉన్న మూవీగా ఆడియన్స్ లో మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది. దాంతో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్ సేన్ ఈసారి హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. కట్అవుట్లు చూసి సినిమాలకు వెళ్లే రోజులు పోయాయి. అందుకే మన భాష కాకపోయినా, స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్తో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అవుతున్నాయి మలయాళ సినిమాలు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్లు ఈ సినిమాల మీద మోజుపడి రైట్స్ తీసుకొని మరీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాలు తెలుగులో వర్కౌట్ అవుతాయా? మలయాళ కంటెంట్ కి క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. స్పెషల్లీ ఓటీటీ వచ్చాక మలయాళం మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. దీనికి తోడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఇక్కడి మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి మలయాళ సినిమాలు. అందుకే తెలుగులో కూడా తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలా మలయాళంలో 3 కోట్లతో తెరకెక్కి 85 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కార్తికేయ. తెలుగు రైట్స్ తీసుకున్న రాజమౌళి మార్చ్ 8 శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ముక్కు మొహం తెలీదు, అసలు ఇంతకుముందు వాళ్ళని సినిమాలో చూసిన గుర్తు కూడా ఉండదు. అయినా సరే యాక్టింగ్తో అదరగొట్టేస్తున్నారు. మార్కెట్ పెంచుకోవడానికి, ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మలయాళంలో హిట్ అవుతున్నాయని ఆ సినిమాల మీద మోజుపడి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా వర్కౌట్ అవడం లేదు. మరి ఈ సినిమాలు తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూద్దాం. బాలయ్య ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్ చేసిన టీం, టీజర్ తో అదరకొట్టిన సుహాస్, దెయ్యాన్ని ప్రేమిస్తానంటున్న ఆశిష్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రిలీజ్ అవుతున్న ప్రేమికుడు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. శివరాత్రికి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు బాలకృష్ణ. బాబీ బాలయ్య కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న వర్సటైల్ హీరో సుహాస్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ఆయన రాబోతున్నారు. ప్రసన్న వదనం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఆశిష్, వైష్ణవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ మీ. హర్రర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న లవ్ మీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీం. నార్నే నితిన్ హీరోగా యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఈ ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. సాయిరామ్ శంకర్ హీరోగా నవీన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వెయ్యి దరువై. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో, బోనీ కపూర్ ప్రొడక్షన్ లో ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా మైదాన్. ఈ సినిమా నుంచి ఎమోషనల్ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ప్రభుదేవా, నగ్మా జంటగా 1994లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ప్రేమికుడు సినిమా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీ రికార్డు బ్రేక్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. చదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ శివరాత్రి సందర్భంగా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. రవివర్మ, సంజన లీడ్ రోల్స్ లో చౌడప్ప డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా బుల్లెట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బజ్ క్రియేట్ చేసిన బుల్లెట్ మార్చి 8న రిలీజ్ అవుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.